మహాకుంభమేళలో పూసలు అమ్ముతూ తన కళ్ళతో సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్ గా మారిన పూసల సుందరి మోనాలిసా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె వివాహం అదృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చిన మైనార్టీ వివాదంతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మోనాలిసా ఈ ఏడాది మార్చి 11న కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న ఓ ఆలయంలో తన ప్రియుడిని వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహంపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం మోనాలిసా అదృశ్యమైనట్లు తన ప్రియుడు వీడియో విడుదల చేయడం పెద్ద దుమారం రేపింది. అజ్మీర్ వెళ్ళినప్పుడు ఆమె కనిపించకుండా పోయిందని అతను వాదించగా, పోక్సో కేసు నుండి తప్పించుకోవడానికి అతడు డ్రామా ఆడుతున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే అదృశ్యంలో ఉన్న మోనాలిసా అనూహ్యంగా ప్రత్యక్షమై తనకు రక్షణ కల్పించాలంటూ కేరళ ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ లేఖలో మోనాలిసా పేర్కొన్న అంశాల ప్రకారం, నేను 18 ఏళ్లు నిండిన మేజర్ని. నా ఇష్టపూర్వకంగానే ఈ వివాహం జరిగింది. నా భర్తతో కలిసి నేను కేరళలోనే ఉంటున్నాను. కానీ మధ్యప్రదేశ్ పోలీసులు నన్ను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దయచేసి నాకు నా భర్తకు రక్షణ కల్పించండి అని ఆమె సీఎంకి, పోలీస్ కమిషనర్కు లేఖలో కోరింది. అధికారిక రికార్డులు ఆమె మైనర్ అని చెప్తుంటే, మోనాలిసా మాత్రం తను మేజర్నని వాదించడం గమనార్హం. వైరల్ ఇమేజ్ తో మొదలైన ఈ మోనాలిసా ప్రయాణం ఇప్పుడు మైనర్ వివాహ చట్టాలు, తల్లిదండ్రుల ఆవేదన మధ్య ఒక సంక్లిష్టమైన కేసుగా మారింది. కేరళ ప్రభుత్వం ఆమె లేఖపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే మరి.